గరుత్మంత రేపటి నుండి ఈ నదిని రెండో పేరైన వైనతేయ అనే పేరుతో పిలువబడుతుంది. అంతేకాదు నాయన, ఆదివారం నాడు బ్రహ్మముహూర్తంలో ఎవరైతే ఈ నదిలో స్నానం చేస్తారో వారికి ముల్లోకాల్లో ఉన్న నదులన్నింటిలో చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది అని దీవించారు. ఎవరికీ తెలియని విషయాన్ని కనీసం మీరు ఒక 10 మందికైనా తెలియజేయండి. అడ్రస్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ వైకుంఠంగా పిలువబడుతున్న శ్రీ బాలబాలాజీ దేవస్థానం వెనకాలే ఉంటుందండి ఈ వైనతేయ నది. సోషల్ మీడియాలో ఎవ్వరూ చెప్పని, మీలో చాలా మందికి తెలియని విషయం అండి ఇది. ఈ కనబడుతున్న నది ఉత్తరవాహిని, అంటే దేశంలోనే ఉత్తరం వైపుగా ప్రవహించే నది అండి ఇది. ఇలా ఉత్తరం వైపుగా ప్రవహించడానికి గల కారణం తన తల్లి కోరిక మేరకు అన్నదమ్ములైనటువంటి నాగులందరికీ కూడా పుణ్యగతులు సిద్ధించాలని వశిష్ఠ నది నుంచి ఒక పాయను తీసుకొచ్చి ఉత్తరం వైపు ప్రవహించేలా చేశాడు మన గరుత్మంతుడు. అది చూసి కోపోద్రిక్తుడైన వశిష్ఠ మహాముని ఆయన్ని శపించబోగా వెంటనే గరుత్మంతుడు ఆ మహాముని కాళ్ల మీద పడి, అయ్యా, ఇది నా తల్లి కోరిక మేరకు చేశాను గాని దీనిలో ఎటువంటి స్వార్థము లేదు అని అభ్యర్థించగా జరిగిన వృత్తాంతానంతా తన దివ్య దృష్టితో పరీక్ష చేసిన వశిష్ఠ మహాముని శాంతించి, గరుత్మంత రేపటి నుండి ఈ నదిని రెండో పేరైన వైనతేయ అనే పేరుతో పిలువబడుతుంది. అంతేకాదు